నర్సీపట్నంలో ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారమ్మా? ఆయన పర్లేదు. దేనికమ్మా? ఆయన చేసిన పరిపాలన, ఆయన పరిపాలన చేసిన ప్రజలకు చేసిన మేలు గురించి. ఏం మేలు చేశారమ్మా? మాకు రోడ్లే ఇచ్చారండి. మాకు అప్పుడు ఆ కసానికి అది రోడ్లు లేవండి. రోడ్లు లేకపోతే అప్పుడు మా పాత వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లు అయ్యి మట్టి రోడ్లు అండి. కాయగూరలు అయ్యి పట్టుకెళ్ళేటప్పుడు ఈ కాళ్ళు అయ్యి మునిగిపోయి వేసేసారండి. బ్రిడ్జి వేసారండి, గుడిపాల బ్రిడ్జి వేసారండి. ఆ రోడ్లు వేసిన కానీ మా కాయగూరలు పట్టుకెళ్ళడానికి అమ్ముకోవడానికి బాగుంది చేశారండి. నాకు జాబ్ పరంగా ఇప్పుడు 20 లక్షలు పైగా జాబులు చేస్తానండి. దాని పరంగా మాకు వస్తుంది. ఇప్పుడు మట్టి పని చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఈయన వచ్చి మాకు ఏ జాబులు లేవు, ఏమీ లేవండి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు కూడా బాగుంటుంది. మందు బ్రాండ్ చేయడం అని చెప్పారు. మందు గురించి బ్రాండ్ అది లేదు. ఇప్పుడు కూలి పని అంటే 400 వస్తున్నాయి. మొగ్గురు బయటకు వెళ్తే 400 వస్తున్నాయండి. 300 మందు షాప్కే పోతున్నాడు. 100 రూపాయలు అయితే పిల్లలు ఏం పోషిస్తారండి? మరి చాలా కష్టంగా ఉంది. మందు మెయిన్ బ్రాండ్ చేయలేదండి. అదన్నా మాట కోసం మందు చేయలేదండి. మరి అయ్యనపాత్రి గారు